ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయమే, మీడియాలో గంజాయి రవాణా టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరుగుతున్నట్లుగా మీడియాలో ప్రకటించడం జరిగింది. మీడియా ద్వారా, పత్రికల ద్వారా. అది కూడా ఎమ్మెల్యేగా ప్రధాన అనుచరులు, నాకు అండదండలు ఉన్నాయి, అది ఇది అంటూ ఏదో ప్రస్తావించినట్లున్నారు. ఈ విషయం మీద మా ప్రభుత్వం కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ చాలా క్లారిటీగా ఉన్నారు. రెండో ఒపీనియన్ కూడా ఏమీ లేదు. ఎక్కడా కూడా గంజాయి మీద ఉక్కుపాదం మోపమనే మా ఎమ్మెల్యే గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు ఆ డిపార్ట్మెంట్ వారికి. అదేవిధంగా ఎస్పీ గారిని కూడా ఆయనతో కూడా మాట్లాడి ఉన్నారు చాలా స్పష్టంగా. ఎవడైతే గంజాయి అక్రమ రవాణా ఎవడైతే చేస్తాడో వాడిని అవసరమైతే బట్టలు తీసి రోడ్లో నడిపించుకున్న విధంగా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చున్నాయి. అసలు ఒక్కసారి మనం ఆలోచిస్తే గంజాయి రవాణాకి వైఎస్ఆర్సీపీ కేర్ ఆఫ్ అడ్రస్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. గతంలో వాళ్ళ ప్రభుత్వంలోనే ఓగూరు దగ్గర టర్నింగ్లో, పలుకూరు టర్నింగ్లో దొరికిన గంజాయి గురించి లోకల్ లీడర్స్ పేర్లన్నీ తప్పించి ఎవరో అనామకుల పేర్లు పెట్టించిన ఘనత ఎవరిది? ఈ ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుంది, ఆ ప్రభుత్వంలో ఏం జరిగింది, దీనన్నిటికీ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు, ఈ అక్రమాలకు ఎవరు పాల్పడ్డారు, ఎవరి అనుచరులు అక్రమ రవాణా చేశారు అనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఈ ప్రభుత్వంలో మా నాయకులు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, అసలు ఈ కూటమి ప్రభుత్వమే పూర్తిగా గంజాయికి వ్యతిరేకంగా ఉంది. ఎక్కడ మూలాలంటూ ఉన్నా కూడా వైసీపీ ప్రభుత్వంలోని ఎక్కడ పట్టుబడినా సరే, తెలంగాణలో పట్టుబడినా, చెన్నైలో పట్టుబడినా, మహారాష్ట్రలో పట్టుబడినా, కర్ణాటకలో పట్టుబడినా, ఎక్కడ పట్టుబడినా, ఢిల్లీలో పట్టుబడినా కూడా మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచి అనేవి మనందరికీ తెలిసిన విషయం. ఇవన్నీ మర్చిపోయి ఈ ప్రభుత్వంలోనే అన్యాయంగా, అక్రమంగా ఇది చేస్తున్నారు. వాస్తవమే, కుటుంబాలు అయితే అనేక కుటుంబాలు నాశనం అవుతున్నాయి. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము అనుమతించేది లేదు, అంగీకరించేది లేదు. మేము కూడా మా ప్రభుత్వ విధానం కూడా ఎట్టి పరిస్థితుల్లో గంజాయిని అరికట్టవలసిందే. ఎవరి కుటుంబాలు చిత్రం కావడానికి వీల్లేదు, ఎవరి జీవితాలు నాశనం కావడానికి వీల్లేదు అనేటువంటి పకడ్బందీ వ్యూహంతోనే ఈ ప్రభుత్వం అయితే వెళ్తూ ఉంది. మా ఎమ్మెల్యే గారికి ఆపాదించడం, మా నాయకులకు ఆపాదించడం వీళ్ళకైతే పరిపాటిగా మారింది. ఎవరు గతంలో ఎమ్మెల్యే ఎవరు? ఆయన అనుచరులు కాదా అక్రమ దందాలో ఉన్నది? అవన్నీ మర్చిపోయి మా ప్రభుత్వం మీద నిందలు వేయటం అనేది సరైన పద్ధతి కాదు. ఈ విషయాన్ని ప్రజలకు, పత్రికల వారికి కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకునే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరిని ప్రోత్సహించేది లేదు. ఎంతటి వాడైనా సరే వాడికి శిక్ష పడవలసిందే. కందుకూరు నియోజకవర్గంలో ఎవడైనా అక్రమ దందా చేస్తున్నాడు అని అంటే వాడిని ఖచ్చితంగా మా పార్టీ వాడైనా, ఇంకో పార్టీ వాడైనా, ఎవడైనా సరే వాడిని నడి రోడ్డు మీద నడిపించవలసిందే, వాడికి శిక్ష పడవలసిందే అనేది మా విధానము. ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా మీడియా మిత్రులు కూడా ఎక్కడైనా పొరపాటు జరిగినా, ఎక్కడ మీకున్న ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు చెప్పినా కూడా మేము కూడా దాన్ని ప్రతిఘటిస్తాం, కేసులు పెట్టిద్దాం. అందరం కలిసి మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. ప్రెస్లో వచ్చిన వార్తలు చూడక ముందే ఇటువంటి వార్తలు మీ దగ్గర పత్రికా సోదరులకు ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే, మీ వద్ద ఎటువంటి ఆధారాలు కానీ దానికి సంబంధించిన ఏ ఎవిడెన్స్ ఉన్నా సరే ఇటు పోలీస్ వారికి కానీ లేదా
మన ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ పూర్తి స్థాయిలో మీరు అందిస్తే దాని మీద చర్యలు తీసుకోవడానికి ఎమ్మెల్యే గారు సంసిద్ధంగా ఉన్నారు 100%. ఈ మధ్య కాలంలోనే ఎస్పీ గారికి కూడా ఫోన్ చేసి కందుకూరు సరౌండింగ్లో ఈ గంజాయి మీద ఏమాత్రం ఒక్క కేసు వచ్చినా సరే వాళ్ళని బట్టలు ఇప్పదీసి నడి రోడ్లో నడిపించుకుంటా వెళ్ళండి అనే ఇన్స్ట్రక్షన్ కోరారు ఎస్పీ గారిని మన ఎమ్మెల్యే గారు. అంటే ఎంత నిబద్ధతగా ఉన్నారో కందుకూరు శాసనసభ్యులు మీరు గమనించాలి. దయచేసి ఏంటంటే మీ దగ్గర ఉన్న ఏమన్నా ఎవిడెన్స్ ఏమంటే పోలీస్ శాఖ వారికి కానీ లేదా ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ మీరు తీసుకొని రావచ్చు. తీసుకొచ్చిన ఆ ఎవిడెన్స్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి శిక్ష పడేలాగా చేయడానికి కందుకూరు శాసనసభ్యులు సంసిద్ధంగా ఉన్నారు. ఎక్కడ ఎటువంటి కాంప్రమైజింగ్ లేదు. దీంట్లో లా అండ్ ఆర్డర్లో చాలా కఠినంగా ఉంటారు ఆయన. ఈ 2 సంవత్సరాల నుంచి పత్రికా సోదరులందరూ గమనిస్తున్నారు కందుకూరు లా అండ్ ఆర్డర్ ఎంత పీస్ఫుల్గా ఉందా అనేది. అంతే జాగ్రత్తగా అతను ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అభివృద్ధి వైపు అతని దృష్టి ఉంటే కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాల మీద అతని దృష్టి లేదు. దయచేసి మీరు అందరూ అది గమనించాలి. అభివృద్ధి ఒక పరంగా కందుకూరు అభివృద్ధి ఎంత జరుగుతుందో మీ దృష్టికి వస్తుంది. మీరు చూస్తున్నారు ప్రతిరోజు. అభివృద్ధి మీద దృష్టి ఉంటే కానీ ఇటువంటి చిన్న చిన్న విషయాల మీద ఎమ్మెల్యే గారి దృష్టికి పోలేదు. దయచేసి మీ వద్ద ఎటువంటి సమాచారం ఉన్నా సరే పత్రికా సోదరులందరూ ఎమ్మెల్యే గారిని కానీ లేదా పోలీస్ శాఖ వారికి కానీ మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని ఇవ్వవలసిందిగా దయచేసి కోరుకుంటున్నాం. ఎవరిని ఉపేక్షించేది లేదు. ఎమ్మెల్యే గారి అనుచరుడైనంత మాత్రాన అతనేమి రక్షించేది లేదు. ఇది అసాంఘిక కార్యకలాపాలు ఎవరు చేసినా కానీ ఎంతటి శిక్ష విధించడానికి కానీ ఆ ఈవెంట్ కార్యకర్త అయినా కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడైనా కానీ అతని మీద చర్య తీసుకోమని చెప్పి ఎమ్మెల్యే గారు ఉదయం కూడా ఎస్పీ గారికి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కాబట్టి ఎటువంటి రాజీ పడము, గంజాయి విషయంలో ఎటువంటి రాజీ పడము. వాటిని అరికట్టడం కోసం మేము తీసుకునే నిర్ణయం మీరు చెప్పినటువంటి విషయాలను మేము స్వాగతించి వాటి మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదే క్రమంలో కందుకూరు పట్టణంలో కానీ కందుకూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మీరు బాగా ఎక్స్పోజ్ చేయట్లేదు. చాలామంది కొంతమంది ఎక్స్పోజ్ చేయట్లేదు అభివృద్ధి. ఇప్పుడు కందుకూరు టౌన్లో ఏ గొంతులోకి పోయినా ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఏ గ్రామాల్లోకి పోయినా అదే అభివృద్ధి జరుగుతుంది. మీరు ఒకసారి కందుకూరు పట్టణంలో చూసుకోండి, లేకుంటే గ్రామాల్లో చూడండి. అభివృద్ధి ఏ మేరకు జరుగుతుంది అనేది ఒకసారి మీరు కూడా మననం చేసుకొని అభివృద్ధిని కూడా ప్రచారం చేయండి. తప్పును ప్రశ్నిస్తూనే అభివృద్ధిని కూడా ప్రచారం చేయాల్సిన బాధ్యత స్థానిక మీడియా మీద ఉంది. కాబట్టి మిమ్మల్ని హంబుల్గా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీడియా అభివృద్ధి జరిగే విషయాలను ప్రస్తావించండి. అదేవిధంగా తప్పులు జరుగుతుంటే మాకు తెలియజేయండి. మేము తీసుకోకపోతే ఎమ్మెల్యే గారు మేము చెప్పినా కానీ దాని మీద చర్య తీసుకోలేదని ఒక ఎమ్మెల్యే మీరు ముందేయడానికి ఆశపడండి. కాబట్టి ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా అసాంఘిక కార్యకలాపాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. అది ఎవరు ఇంటిమేషన్ ఇచ్చినా ఎమ్మటనే తగు అధికారికి ఫోన్ చేయడం కానీ లేకుంటే డైరెక్ట్గా మాట్లాడడం కానీ చేస్తూ ఉన్నారు. కాబట్టి కందుకూరులో ఎమ్మెల్యే గారి కనుసరణలో జరుగుతున్నది అనే మాట మాత్రం దయచేసి మీడియా మిత్రులు వాడవద్దు. అలా జరిగితే ఆయన దృష్టికి తీసుకురండి. మేము తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.